మన ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత తీవ్ర విషాదం జరిగింది. ఈ విషయం చెప్పిన తర్వాత అసల మనం ఏ ప్రపంచంలో ఉన్నాం? అసల మన పిల్లలు, మనము నిజంగానే భద్రతగా ఉన్నామా? అసలు నమ్మకం ఎవరి మీద పెట్టుకోవాలి అనే విషయాల మీద 100% మీకు డౌటొస్తుంది. అదేవిధంగా తీవ్రంగా భయపడతారు మీరు. అసలు ఏం జరిగిందంటే చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో చెప్పకుండా బయటికెళ్ళిపోయారు. సో, అది ఎలాగో ఎళ్ళిపోయారో చెప్తే గనక 100% మీరు కూడా భయపడతారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారేమో అని చెప్పేసి మీరు 100% టెన్షన్‌కి గురవుతారన్నమాట. ఆ ఇద్దరు పిల్లలు ఏం చేశారో తెలుసా మీకు? ఆ ఇద్దరు పిల్లలకే వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్‌లు కొనిచ్చారన్నమాట. ఫోన్‌లు కొనిస్తే పాపం వాళ్ళిద్దరూ కూడాను చక్కగా ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫ్రెండ్‌షిప్ ఏర్పరచుకున్నారు. బోలెడుమంది స్నేహం, బోలెడుమందితో స్నేహం చేశారు. స్నేహం చేసిన తర్వాత దొంగతనంగా వాళ్ళ స్నేహితులు పిలిచారు వాళ్ళని. ఇంట్లో అమ్మ, నాన్నకి చెప్తే పంపించరని చెప్పి ఇంట్లో అమ్మ, నాన్నలకు చెప్పకుండా ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి స్నేహితులు పిలిచారని చెప్పేసి గాయబైపోయారు. కనిపించకుండా పోయేటప్పటికి ఒకేసారి పేరెంట్స్ అందరూ కూడా టెన్షన్‌కి గురయ్యి 2 రోజుల నుంచి వాళ్ళని వెతుకుతా ఉన్నారు. సో, వెతుకుతా ఉంటే పోలీసులకెళ్ళి కంప్లెయింట్ చేశారు. కంప్లెయింట్ చేస్తే పోలీసులు 48 గంటల్లోనే ట్రేస్ చేసి ఆళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి పట్టుకొని తీసుకొచ్చి ఆళ్ళ ఇంటి ముందు పెట్టారన్నమాట. పోలీసులకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. 48 అవర్స్‌లో తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టారు. పోలీసులు పేరెంట్స్‌కి ఒకే విధంగా హెచ్చరించారన్నమాట. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీ పిల్లలు సెల్ ఫోన్‌లో ఏం చూస్తున్నారు? మీ పిల్లలు యాక్టివిటీస్ అసలు ఏమిటి? ఇలా ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా ఒక కంటికి కనిపెట్టండి. ఇలా కంట కనిపెట్టకపోవడం వల్లే ఈళ్ళు ఇష్టానుసారంగా ఈళ్ళకి నచ్చిన విధంగా ఈళ్ళు ఫ్రెండ్‌షిప్ ఏర్పరచుకుంటున్నారు. వీళ్ళు నచ్చిన విధంగా ఎక్కడికైనా ఎళ్ళాలనుకుంటున్నారు. అంటే మీ సమక్షం లేకుండా, మీ ప్రమేయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడికైనా ఎళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. దయచేసి మీ పిల్లల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకోండి. అదేవిధంగా ఒక ఒక కంటి కనిపెట్టండి చెప్పేసి పోలీసులు ఆ పేరెంట్స్‌కైతే వార్నింగ్ ఇచ్చారు. కరెక్టే. ఆ పోలీసులు కరెక్ట్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది సెల్ ఫోన్‌లు కొనిస్తున్నారు గానీ, ఆ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఆ సెల్ ఫోన్‌లో ఈ పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు అనే విషయాల మీద అసలు అవగాహన ఏమి పెట్టుకోవట్ల. అసలు పేరెంట్స్ పట్టించుకోవట్ల. కనీసం చెక్ కూడా చేయట్లేదు. అందుకని ఈ రోజు పిల్లలు ఈ విధంగా తయారయ్యారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్‌లో ఇలా జరగడంతోటి మొత్తం మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అందరూ కూడా ఒకేసారి షాక్ గురయ్యారు. పిల్లలు ఈ విధంగా ఎళ్ళిపోతారా? తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ విధంగా ఎళ్ళిపోతారా బయటికని ఒక టెన్షన్ మొదలైందన్నమాట గుండెల్లోని. ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళందరూ కూడా ఇదే టెన్షన్ మొదలైందన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.